హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం వెల్ అడ్వెంచర్ పార్క్కి మనం వచ్చేసాం. ఇది అడ్రినలైన్ జంకీస్కి ఒక పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. జిప్ లైనింగ్, క్వాడ్ బైకింగ్, నేపాలీస్ బ్రిడ్జ్, మౌంటైన్ లూక్, వాటర్ ఫాల్ జిప్ లైన్, బైసైకిల్ జిప్ లైన్, కిడ్స్ పార్క్ అని. సో మేమైతే సింగిల్ క్వాడ్ బైక్ అడ్వెంచర్, వాటర్ ఫాల్ జిప్ లైన్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్. ఎండ్ వరకు చూడండి, వాటర్ ఫాల్ జిప్ లైన్ క్రేజీ ఉంటుంది. సో మా 1 అవర్ క్వాడ్ బైకింగ్ టూర్లో మేమైతే ఒక వాటర్ ఫాల్, ఒక రెస్టారెంట్ అనేది మేము కవర్ చేసాం. సో ఫస్ట్ లొకేషన్ వచ్చేసి వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము కొంచెం ట్రెక్కింగ్ టైప్ చేసి మేము ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడ మేబీ ఒక అరౌండ్ 15 minutes అనేది మేము టైం స్పెండ్ చేసి మళ్ళీ ఫారెస్ట్లో మేము ఇట్లా వెళ్తుండగా సీ వ్యూ కూడా ఇక్కడ ఈ పార్క్ నుంచి అయితే చాలా అంటే చాలా బాగా కనిపించింది. అండ్ వీ హ్యావ్ సమ్ వైల్డ్ యానిమల్స్ ఆల్సో, టార్టైసెస్, డియర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మళ్ళీ ఒక 10 minutes డ్రైవ్ తర్వాత మేము ఒక రెస్టారెంట్ దగ్గర అయితే మేము బ్రేక్ కోసం మేము ఆగాము. ఇక్కడ అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. దీని తర్వాత మేము ఇంకా 1 hour మా డ్రైవ్ అయితే అయిపోయింది. సో మేము నెక్స్ట్ జిప్ లైన్కి అనేది మేము రెడీ అయిపోయాం. నన్ను ఇట్లా మొత్తం ఇట్లా బెల్ట్స్తోని ఇట్లా ఫుల్ టై చేసేసారు. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. సో ఇది కూడా పెయిడ్ అనమాట, పే చేసిన వాళ్ళకి అలా తీస్తారు. సో మేము 7 lanes ఆఫ్ జిప్ లైన్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ లైన్ ద హైయెస్ట్ లైన్ విచ్ ఇస్ 1.5 kilometer. సో ఈ వెహికల్లో మౌంటైన్ పైకి అయితే తీసుకెళ్ళి 1 by 1 మేము 7 జిప్ లైన్స్ కదా, ఒక్కొక్క జిప్ లైన్ మేము చేస్తూ కింద వరకు రీచ్ అవుతాం మేము. ఇది ఫస్ట్ వన్. సో మీరు అక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, ఆ పాయింట్ నుంచి అయితే సెకండ్ జిప్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పార్క్ నుంచి కూడా మనం 23 కలర్డ్ ఎర్త్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఇన్ బిట్వీన్ ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ అనేది చాలా ఉన్నాయి. సో ఇది ఒక చిన్న వాటర్ ఫాల్, కానీ అసలు నీట్గా లేదు. స్విమ్మింగ్ చేయొద్దు అని బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ బోర్డు పెట్టకపోయినా ఎవరు స్విమ్ కూడా చేయరు ఇక్కడ. సో ఈ వాటర్ ఫాల్స్ అయిపోయినాక మేము రిమైనింగ్ చేసాము. అండ్ ఇది లాస్ట్ వాటర్ ఫాల్ జిప్ లైన్, డోంట్ మిస్ దిస్. సో కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్. సో ఈ అడ్వెంచర్ అయిపోయాక అయితే రెస్ట్ ఆఫ్ ద 3 days మేము గ్రాండ్బీలో ఎయిర్బిఎన్బి అనేది బుక్ చేసుకున్నాం. మేము ఒక కోజీ అపార్ట్మెంట్ అనమాట. వీ హ్యావ్ ఓన్లీ 1 bed, చిన్నదంటే చిన్నది కిచెన్ అండ్ 1 washroom అండ్ కూర్చోడానికి ఇట్లా కొన్ని టేబుల్స్ ఉన్నాయి అంతే. 3 nights స్టేకి మాకు ఇది అరౌండ్ 22,000 అయితే పట్టాది. మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్, అన్ని కంట్రీస్లో మనం ఫుడ్ అనేది తినే లెక్క ఉండదు. సో మనం కుక్ చేసుకుంటే కొంచెం హోమ్లీ ఫుడ్ ఉంటుంది అని చెప్పి మేము మోస్ట్లీ ఎయిర్బిఎన్బి అనేది మేము ప్రిఫర్ చేస్తాం. అండ్ అఫ్కోర్స్ స్పేషియస్ కూడా ఉంటుంది. గ్రాండ్ బేలో ఏం ప్లేసెస్ విజిట్ చేయడానికి ఉన్నాయి అని మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.